స్వయంగా ఆ పరమశివునే కొలువై ఉన్న ఆలయం అరుణాచలం. ప్రతి నెల వచ్చే పౌర్ణమి నాడు, అలాగే సంవత్సరానికి ఒకసారి వచ్చే కార్తీక పౌర్ణమి నాడు లక్షలాది మంది భక్తుల అరుణాచల గిరి ప్రదక్షిణం పూర్తి వివరాలు మీకోసం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింహ తెలుగు ట్రావెలర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏమిటంటే తమిళనాడులోని తిరువన్నామలై అనే ప్రదేశంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాము. ఈ గిరి ప్రదక్షిణ అనేది మనము ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అష్టలింగాలను, అష్ట నందీశ్వరులను, ఆశ్రమాలను ఎలా దర్శించాలి వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు వీడియోలో అందిస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. మనం ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ అన్నది చేయాలనుకున్నప్పుడు మొదటిగా దర్శించవలసిన ఆలయాలలో ఒకటి శ్రీ భూతనారాయణ స్వామి వారి ఆలయము. ఈ ఆలయము వచ్చేసిందా ప్రధాన ఆలయానికి నార్త్ ఈస్ట్ దిశగా ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి పక్కన నుంచి ఈ వీధిలో వెళ్ళామంటే మనకు మరొక ఆలయమైన జంట వినాయక స్వామి వారి ఆలయం అయితే వస్తుంది. ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రధాన రాజగోపురం దగ్గర నుంచి కానీ, మరికొందరు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి కానీ మొదలుపెట్టి తిరిగి అదే బిందువు దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇప్పుడే మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి మనం ఇక గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం రండి. నేనైతే స్వామివారికి విశేష దినముగా భావింపబడే సోమవారం రోజున ఉదయం 6 గంటలకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులైతే ఉన్నారో గిరి ప్రదక్షిణ చేయడానికి. ఇలా ముందుకు రాగానే గోమాతను నమస్కరించి, అలాగే కొబ్బరికాయను కొట్టి, నెయ్యి దీపము, కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణ అన్నది ఈ మొదటి రాజగోపురం దగ్గర నుంచి అయితే మనసారా స్మరిస్తూ ప్రదక్షిణం అన్నది ప్రారంభించబోతున్నాను. అరుణాచలేశ్వరాయ నమః. అలాగే గిరివలం అన్నది ఇక్కడ మనకు కనిపిస్తున్నది కదా రాజగోపురం. ఈ రాజగోపురం దగ్గర నుంచి ఎడమ చేతి వైపుగా ఈ మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. గిరి అన్నది ఎప్పుడైనా సరే మనం కుడి చేతి వైపుగా ఉండేట్లు చూసుకోవాలి. మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇక వెళ్దాం రండి. ఇక్కడ చూడండి గిరివలం అన్నది మనం 2 విధాలుగా చేయవచ్చు. ఒకటి కాలినడకన నడుచుకుంటూ వెళ్ళడము, మరొకటి ఇక్కడ కనిపిస్తున్న ఆటోల ద్వారా వెళ్ళడము. ఇందుకైతే వాళ్ళు 350 రూపాయల నుంచి 550 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే కాలినడకన నడవాలి అనుకున్నప్పుడు మనము సాక్సులు కానీ, షూలు కానీ, చెప్పులు కానీ ఏమీ లేకుండా నడవడానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోతే సాక్సులు ధరించండి. ఇక్కడ షాప్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి మీకు కావాలి అంటే. ఇప్పుడు మన గిరి ప్రదక్షిణలో మొదటి లింగమైన ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. వివిధ రకాల దుకాణాల మధ్య ఉన్న ఈ ఇంద్రలింగం కనుక్కోవడం కొంచెం కష్టము. ఇక్కడ స్థానికులను అడిగితే మీరు సులభంగా కనుక్కొని వెళ్ళవచ్చు. ఈ లింగాన్ని ఇంద్రదేవుడు ప్రతిష్ఠించాడు అని చెబుతారు. ఈ లింగాన్ని పూజిస్తే వారి వృత్తిలో విజయాన్ని పొందవచ్చునని, సుదీర్ఘ జీవితాన్ని కూడా అనుభవించవచ్చుననేసి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల విశ్వాసము. చూసారు కదా ఇప్పుడే మొదటి లింగమైన ఇంద్రలింగం. ఇక మనం మరో లింగం దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఇలా మనము ముందుకు రాగానే మనకు ఇక్కడ సౌత్ గోపురం అయితే దర్శనం ఇస్తుంది. ఈ సౌత్ గోపురం దగ్గర నుంచి ఇక్కడ మనకు కనిపిస్తున్న వినాయక స్వామి వారిని దర్శనం చేసుకొని ఎడమ చేతి వైపుగా ఉన్న మార్గంలో అయితే ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలాగే మనకి ఈ మార్గంలో ఈ అష్టలింగాలే కాకుండా మనకు మరెన్నో టెంపుల్స్, అలాగే మరొక 2 లింగాలైన చంద్రలింగం, సూర్యలింగం వంటివి అయితే కూడా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, మొత్తం నేనైతే డీటెయిల్డ్గా చూపిస్తాను. వెళ్దాం రండి. చూడండి ఇక్కడ మనకు మరొక ఆలయం అయితే వచ్చింది. అలాగే మీరు గిరివలం అన్నది ప్రారంభించాలి అనుకుంటే సరైన సమయం వచ్చేసి ఉదయం అయితే గనుక 4 నుంచి 5:30 నిమిషాల లోపు, సాయంత్రం అయితే గనుక 5 నుంచి 6 గంటల లోపు ప్రారంభించడం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ పగలు స్టార్ట్ చేసామంటే మనకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. అదీగాక మనం మొత్తం తార్ రోడ్లు అయితే ఈ విధంగా నడవాల్సి ఉంటుంది. అలాగే గిరి ప్రదక్షిణ అన్నది ఏ రోజు చేయాలి అని చెప్పేసి చాలా మందికి అనుమానం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు ఏ వారం చేసినా ప్రయోజనం అయితే ఉంటుంది. పైన నేను చూపించిన విధముగా సమయం వచ్చేసి ఇప్పుడు 7 o'clock అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంతమంది అయితే వెనకాన నడుచుకుంటూ వస్తున్నారో, వెనకాన వస్తున్నారు.
అలానే ముందు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. చూడండి మనతో పాటు ఎంతమంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారో, ఒక్క రోజులోనే కొన్ని వేల మంది గిరి ప్రదక్షిణ అన్నది చేయడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఇలా మనము ముందుకు రాగానే ఇక్కడ ఒక వై జంక్షన్ రకంగా ఒకటైతే వస్తుంది. ఈ వై జంక్షన్ దగ్గర నుంచి మనం ఎడమ చేతి వైపుగా స్ట్రైట్ గా అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఈ జంక్షన్ లోనే మనకు ఒక అమ్మవారి ఆలయం అయితే ఉంది. చూడండి ఇక్కడ ఈ అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత మరికొద్ది ముందుకు రాగానే ఇక్కడ చూడండి ఒక పెద్ద మండపంలో ఒక వినాయక స్వామి వారి ఆలయం అయితే ఉంది. ఇక్కడ ఈ స్వామివారి ఆలయానికి ఆపోజిట్ డైరెక్షన్ లోనే మనకు అగ్నితీర్థం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇది క్లోజ్ లో అయితే ఉంది, ఓపెన్ లేదు. ఇప్పుడు చూశారు కదా మనకు అగ్నితీర్థం అయితే వచ్చింది. అలా ఇప్పుడు మనము అష్టలింగాలలో రెండవ లింగమైన అగ్నిలింగము దగ్గరకైతే వచ్చేసాము. ఈ అగ్నిలింగం అన్నది కనుక్కోవడానికి కొంచెం కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే మనకు ఈ అష్టలింగాలలో 7 లింగాలు ఎడమ చేతి వైపుగా ఉంటే ఈ ఒక్క లింగం మాత్రం కుడి చేతి వైపుగా కొద్దిగా లోపలికి రావాల్సి ఉంటుంది. అలాగే ఈ లింగ విశిష్టతకు వస్తే ఈ క్షేత్రానికి అధిష్టానం చంద్రుడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రమాదకర పరిస్థితులలో రక్షణ లభిస్తుంది అనేసి భక్తుల నమ్మకము. అలాగే ఒక చరిత్ర కూడా ఉంది. చూశారు కదా అగ్నిలింగం. ఈ మార్గంలో మనం గిరి ప్రదక్షిణ అన్నది ఇక్కడ మనకు కనిపిస్తున్న గిరి చుట్టూ మనం సర్కిల్ షేప్లో అయితే చేయవలసి ఉంటుంది. అలాగే మనకు ఈ అష్టలింగాలతో పాటు అష్ట నందీశ్వరులు అయితే కూడా ఉంటారు. ఇవి కనుక్కోవడం కొంచెం కష్టం. నేను వీలైనంత వరకు అయితే కవర్ చేస్తాను. అలాగే ఎక్కడి నుంచి ముందుకు వచ్చాక మనకు ఒక అమ్మవారి ఆలయం అయితే వస్తుంది. ఇక అగ్నిలింగం దాటుకుని ముందుకు వచ్చాక కుడి చేతి వైపున వచ్చేది శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం. ఈ శేషాద్రి స్వామి వారి వంటి విశేషమైన వ్యక్తులను మీరు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ఈ ఆశ్రమం అతను కేవలం 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తిరువణామలైకి వచ్చి మరియు తన జీవితం అంతా ఇక్కడే గడిపారు అని చెప్పేసి చరిత్ర. అలాగే మీకు ఇక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయి. అందుకోసం మీరు 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నది కాళికాదేవి అమ్మవారి ఆలయం. ఈ ఆలయము దగ్గర నిమ్మకాయలతో మనుషులకు అలాగే వాహనాలకు దిష్టి తీయడం ఇక్కడ విశేషం. ఈ విధంగా చేస్తే ప్రమాదవశాత్తు ఏమీ జరగకుండా అమ్మవారు కాపాడుతారనేసి ఇక్కడ చరిత్ర. ఈ విధంగా నడుచుకుంటూ ముందుకు వచ్చాక శేషాద్రి స్వామి ఆశ్రమం నుండి దాదాపు 20 అడుగుల దూరంలో కుడివైపున మనకు దక్షిణామూర్తి ఆలయం ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కొత్తగా కనిపించినప్పటికీ ఈ ఆలయంకి 1500 సంవత్సరాల పైనే చరిత్ర ఉంది. అలాగే అపారమైన శక్తి కలిగిన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం అలంకరణతో అందంగా అలంకరించడం ఇక్కడి విశేషము. మన మార్గంలో కుడి చేతి వైపున ఉన్న రమణ మహర్షి ఆశ్రమం దగ్గరకైతే చేరుకున్నాము. దీని లోపల మీరు రమణ మహర్షి తల్లి సమాధి కలిగి ఉన్న మాతృభూతేశ్వర ఆలయాన్ని కూడా చూడవచ్చు. ఈ ఆలయానికి పక్కననే మీరు రమణ మహర్షి సమాధిని చూడవచ్చు. అలాగే మెడిటేషన్ హాలు, అలాగే విదేశీయులు ఎక్కువగా ఉండడము, అలాగే రమణ మహర్షి ఆశ్రమంలో అన్వేషించదగిన అనేక ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. సందర్శించడానికి చాలా సమయం పట్టవచ్చు, కాబట్టి మీరు టైం చూసుకొని రండి. అలాగే ఇందులోనే మనకు రూమ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ రూమ్స్ కావాలంటే మనం దాదాపు 1 నెల క్రితమే మనం బుకింగ్ చేసుకుని అయితే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. చూశారు కదా రమణ మహర్షి ఆశ్రమం. దీని ఫుల్ వీడియో నేనైతే తర్వాత అప్లోడ్ అయితే చేస్తాను. ఇకపోతే మనకి మార్గంలో అక్కడక్కడ నేమ్ బోర్డులు అయితే వస్తాయి, చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ కింద కనిపిస్తున్న షణ్ముఖ స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. 2 కిలోమీటర్లు అయితే వచ్చాము. మనం ఇప్పుడు తిరుక్కొని మళ్ళీ ఇంద్రలింగం దగ్గరికి దాదాపుగా వచ్చామంటే మన గిరి ప్రదక్షిణ అయితే పూర్తవుతుంది. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నది గణపతి ఆలయం. ఈ ఆలయంలో మీనాక్షి దేవి, సుందరేశ్వరుడు మరియు వినాయకుడు ఉంటారు. ఇక్కడే కావ్యకంఠ గణపతి ముని మరియు అతని సోదరుడు వృద్ధ దంపతులుగా శివుడు మరియు పార్వతీదేవి దర్శనమిచ్చి వారికి ఆహారం అందించారనేసి ప్రసిద్ధి. అలానే మీరు గిరి ప్రదక్షిణను ప్రారంభించే ముందు ఏదైనా కొంచెం చేంజ్గా మార్చుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభించడం చాలా మంచిది. ఎందుకంటే మనకి నడక మార్గంలో ఇలా చాలా మంది సాధువులు వంటి వారు అయితే ఉంటారు. వారికి లేదనకుండా ఎంతో కొంత చేంజ్గా ఇవ్వడం అనేది చాలా ఉత్తమం. వీరు నేను అనుకున్న వారికంటే ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా గిరి, ఈ గిరినే శివునిగా భావించి గిరి ప్రదక్షిణ అన్నది మనం చేస్తున్నాము. ఇదే ఆ గిరి అయితే.
అలానే మరికొద్దిగా ముందుకు వచ్చాక మనకు మరొక బోర్డు అయితే వచ్చింది. ఈ బోర్డులు అన్నవి ప్రతి కిలోమీటర్కి ఒకటి ఉన్నట్లుగా ఉంది. చూడండి, మనకి ఇప్పుడైతే 3వ కిలోమీటర్ దగ్గరకైతే వచ్చి ఉన్నాము. ఇక మనం అయితే నడవాల్సి ఉంది. అలానే మనకు ఈ మార్గం పొడవునా పెయిడ్ అండ్ ఫ్రీ టాయిలెట్లు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ఇప్పుడు మనము అష్టలింగాలలో 3వ లింగమైన యమలింగము దగ్గరకైతే చేరుకున్నాము. ఈ లింగ చరిత్రకు వస్తే ఈ లింగము అన్నది అతి శక్తివంతమైన లింగము మరియు మృత్యుదేవతగా పూజింపబడే యమధర్మరాజు గారిచే ప్రతిష్ఠించబడినది. ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రమాదాలు మరియు అకాల మరణాల నుండి మనల్ని రక్షించుకోవచ్చు. అలాగే ఈ ప్రదేశంలో అంగారక పునర్విమోచన స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రయోజనకరమైన ఫలితాలు లభిస్తాయి అనేసి, అలాగే ఈ ప్రాంతాన్ని ఆనుకొని యమతీర్థము ఉంది. ప్రస్తుతానికి అదైతే శిథిలావస్థకు చేరుకున్నది. అలాగే ఈ యమలింగానికి ఎదురుగానే మనకు శ్మశాన వాటిక కూడా ఉంది. అందులో సిద్ధుల సమాధులు వంటి వారు అయితే ఉన్నాయి. ఇకపోతే ఈ అష్టలింగాల దగ్గర ఉన్నవారు వీడియో తీయడానికి అలో చేయడం లేదు, కాబట్టి నేను వీలైనంత వరకు అయితే చూపించగలుగుతున్నాను. ఇలా మనము యమలింగము దాటుకొని ముందుకు వచ్చాక మనకు పృథ్వీ నంది ఉన్న మండపం అనేది ఒకటి వస్తుంది. ఈ నందికి నివాళులు అర్పించండి. మీతో ఒక దీపాన్ని తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ వెలిగించండి. అరుణగిరి చుట్టూ ఉన్న అష్టలింగాల గురించి చాలా మందికి తెలుసు, కానీ 8 శక్తివంతమైన నందుల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. వీటిల్లో ప్రథమ స్థానమైన నంది ఈ నంది. ఇంకొద్దిగా ముందుకు వచ్చాక మనకు ఇక్కడ రోడ్డు 2గా విడిపోతుంది. ఒకటి బెంగళూరు రైట్లో అయితే వెళ్ళాలి గిరి ప్రదక్షిణ రోడ్లో మనము. అలాగే ఇక్కడ మనకు గణపతి స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల అదృష్టాన్ని పొందవచ్చు అనేసి భక్తుల విశ్వాసము. అలాగే మరికొద్దిగా ముందుకు వచ్చాక మనకు ఈ విధంగా మార్గం పొడవునా వాటర్ ప్లాంట్లు అయితే ఉంటాయి. కుదిరితే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయడం మంచిది. అలా మనము కొద్దిగా ముందుకు వచ్చాక ఒక చిన్న మండపంలో ఉన్న నందిని చూడవచ్చు. ఈ నందిని తేయు నంది అని అంటారు. బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేసిన తర్వాత సృష్టికి అవసరమైన జ్ఞానాన్ని పొందాడు అనేసి, పరజ్ఞానం మరియు ప్రతికూల ఆలోచనలతో పోరాడుతున్న వ్యక్తులు వారు కోరుకునే జ్ఞానాన్ని పొందడానికి ఇక్కడ జ్ఞానం చేయవచ్చునని చరిత్ర ఉంది. అలాగే మనకి మార్గం పొడవునా అక్కడక్కడ నందీశ్వరులు అయితే ఉంటారు, ఇందాక మనం చూసినట్లుగా. ఇంకొద్దిగా ముందుకు వెళితే మీరు కుడివైపున సోనతీర్థం అని పిలువబడే ప్రదేశాన్ని చూడవచ్చును. ఇక్కడ మీరు 2 నంది విగ్రహాలను చూడవచ్చు. ఒకటి బయటికి మరొకటి గిరికి ఎదురుగా ఉంటుంది. వాటికి ప్రక్కననే జ్యోతి వినాయకుడు ఉన్న శక్తివంతమైన వినాయక దేవాలయం ఉంది. రమణ మహర్షి గారు తన గిరి ప్రదక్షిణ సమయంలో 3 నిర్దిష్ట ప్రదేశాలలో విశ్రాంతి తీసుకునేవారు అని, అలాగే ఆయన విశ్రాంతి తీసుకునే మొదటి ప్రదేశం ఇదే అనేసి, ఈ ప్రదేశం గొప్ప శక్తిని కలిగి ఉంది అని, అందుకే రమణ మహర్షి ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు అనేసి పెద్ద చరిత్ర ఉంది. మరికొద్దిగా ముందుకు వచ్చాక మనకు మరొక అమ్మవారి ఆలయం అయితే వస్తుంది. ఈ ఆలయము చాలా చిన్నది అయినా కూడా ఇక్కడ ఉన్నది చిన్న దేవత అయినా కూడా శక్తివంతమైనది. పిల్లలకు ఆశీర్వాదాలు మరియు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆమెకు ఒక నమస్కారం చేసి మీరు ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనకు మరొక నంది అయితే వచ్చింది. ఈ నంది చరిత్రకు వస్తే కళాకారుడు గీసినట్లుగా కనిపించేంతటువంటి చెవులు మరియు ఇతర లక్షణాల వంటి స్పష్టమైన వివరాలతో నంది శిరస్సును పోలి ఉండే సహజమైన రాతి నిర్మాణాన్ని మనం ఇక్కడ చూడవచ్చును. ఇక ఆహార పదార్థాల విషయాలకు వస్తే మనకి ఈ మార్గం పొడవునా ఈ విధంగా కూల్ డ్రింక్ షాపులు, అలాగే తినడానికి హోటల్స్ అయితే చాలానే ఉంటాయి. మీకు ఏ ఇబ్బంది ఉండదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలలో ఫ్రీగా కూడా వడ్డిస్తూ ఉంటారు. ఇక మనకు కొద్ది దూరంలో నైరుతి లింగం వస్తుంది అనుకుంటా, వెళ్దాం రండి. అలా ఇప్పుడు మనం నడుచుకుంటూ నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, బోర్డు కనిపిస్తుంది. ఈ లింగం అష్టలింగములలో 4వది మరియు నైరుతి దిశను పాలించే రాక్షస రాజు నిరుతి చేత ప్రతిష్ఠింపబడినది. వాస్తు దోషాలు, నిర్మాణ, పర్యావరణానికి సంబంధించిన ప్రతికూల శక్తులు తరచూ నైరుతి దిశలో సంబంధం కలిగి ఉంటాయి కనుక ఈ క్షేత్రానికి రాహువు అధిపతి. నైరుతి లింగం పక్కనే మీరు నైరుతి పుష్కరిని చూడవచ్చు. ఈ నైరుతి లింగం ప్రతికూల మరియు దుష్ట శక్తులకు సంబంధించిన సమస్యలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చరిత్ర. అలాగే అన్ని అష్టలింగాల దగ్గర మూనప్పర్ సాధువు ఆయన ఫోటో ఉంటుంది. ఈయన 1968లో అష్టలింగాలను విరాళాలు సేకరించి పునరుద్ధరించారు అని చరిత్ర. ఇప్పుడే మనం నైరుతి లింగం అయితే దర్శనం పూర్తయింది. దగ్గరికి అయితే వెళ్దాం రండి. అలానే ఇక్కడ మీరు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఎక్కడా లేని విధంగా కాకులు అయితే చాలా ఉన్నాయి. వీటికి ఆహారం కూడా వేసి ఉన్నారు.
ఇప్పుడు మనం గిరివలంలో భాగంగా తిరునేర్ అన్నామలై ఆలయం దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ ఒక 4 ఆలయాలు అయితే ఉంటాయి. అవి ఏమేమంటే తిరునేర్ అన్నామలై టెంపుల్ ఒకటి, తిరునేర్ ఉన్నామలై అమ్మన్ టెంపుల్ ఒకటి, అలాగే నవగ్రహాలు ఉంటాయి చూడండి. ఇప్పుడు మనం ఉన్నాం కదా తిరునేర్ అన్నామలై టెంపుల్ అని చెప్పేసి, ఇది అష్టలింగాలలో లింగం అయితే కాదు, ఇది ఒక సపరేట్ లింగం అని చెప్పుకోవచ్చు. వెళ్దాం రండి, దర్శిద్దాము. గణపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయీకం. అలాగే తిరునేర్ ఉన్నామలై అమ్మన్ టెంపుల్ కూడా ఈ ఆలయానికి పక్కననే ఉంటుంది. ఇలా ముందుకు రాగానే ఒక మండపంలో ఉన్న అష్టనందీశ్వరులలో నంది అన్నది మరొకటి కనపడడం జరిగింది. ఈ నందికి వెనక భాగంలోనే ఇది ఒక సమాధి అనేసి అంటున్నారు. ఇక్కడ అడిగితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనము నిత్యానంద స్వామి వారి ఆశ్రమం అయితే చూస్తున్నాము. ఈ ఆశ్రమం లోపలికి రాగానే ఎంట్రన్స్లోనే స్వామివారిది పెద్ద విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విగ్రహానికి పక్కననే భక్తులందరికీ ఫ్రీ అన్నదానం అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ నిత్యానంద స్వామి ఆశ్రమానికి ఎదురుగానే మనకు అమ్మవారి టెంపుల్ అయితే కూడా ఉంది, రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. మనము మొదట్లో చెప్పుకున్నట్లుగా సూర్యలింగం అన్నది అష్టలింగాలలో లింగం అయితే కాదు. ఈ సూర్యలింగము ప్రత్యేకత పరిశీలిస్తే ఒకసారి అహంకారముతో సూర్యుడు తన తేజస్సును కోల్పోయాడని, తరువాత ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసిన తరువాత అతను తన తేజస్సును తిరిగి పొందాడు అని చెబుతారు. ఇలా ముందుకు రాగానే ఎడమ చేతి వైపున ఈ విధమైన గోవిందుని విగ్రహం అనుకుంటా, ఆ తరువాత పంచముఖ శివలింగము, ఎదురుగా నందీశ్వర స్వామి, అలాగే చాలా పెద్ద అయినటువంటి పెద్ద పాదాలు అయితే ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. పరమ భక్తుడైన సూపర్ స్టార్ రజనీకాంత్ శివయ్యకి ఎంత భక్తుడో అలాగే ఆయన రమణ మహర్షికి కూడా అంతే భక్తుడు. ఆయన గారు నిర్మించినదే మనం నడుస్తున్నటువంటి ఈ పైనున్న షెడ్లు అయితే. ఇలా మనము అష్టలింగాలలో 5వ లింగమైన వరుణలింగం దగ్గరకు అయితే చేరుకున్నాము. ఈ లింగానికి అధిష్టానం శనిదేవుడు. ఇక్కడ నిర్వహించే అభిషేకంలోని నీటిని ఉపయోగించడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చుననేసి, అలాగే ప్రతి నెల త్రయోదశి నాడు వరుణలింగం వద్ద ప్రదోష పూజ నిర్వహిస్తారు. ఆ రోజున లింగంకి విభూదిని పూయడం వల్ల మన పాపాలు తొలగిపోతాయి. కాబట్టి వరుణలింగాన్ని తప్పకుండా దర్శించండి. దూరం ముందుకు రాగానే మనకి ఈ విధంగా పెయిన్ రిలీఫ్ మసాజ్ సెంటర్ అయితే కనిపించింది. ఈ విధంగా ఎండుకు వచ్చాకైతే చాలా షాపులు అయితే ఉంటాయి. మనం ఎక్కడైనా ఆగి మసాజ్ చేసుకొని అయితే కాసేపు ఆగి వెళ్ళొచ్చు. ఇందుకు కానీ వాళ్ళు అయితే 5 నిమిషాలకి 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ బోర్డు అయితే ఉంది. ఇప్పుడు నేను కూడా వెళ్ళి మసాజ్ అయితే చేసుకుంటాను. ఇలా నడక మార్గంలో ఇంకొద్దిగా ముందుకు వచ్చాక మనకు అర్ధనారీశ్వరుని ఆకారంలో ఉన్న శివలింగము, అలాగే దాని పక్కననే పూర్ణ కుంభం రూపంలో ఉన్నటువంటివి అయితే వచ్చాయి. ఇలా ముందుకు వచ్చాక కుడి చేతి వైపున 350 మీటర్ల లోపలికి వెళ్ళామంటే ఆది అన్నామలై ఆలయం అయితే వస్తుంది. ఈ ఆది అన్నామలై మనం అడగకుండానే మన కోరికలను ప్రసాదిస్తాడు అని, ఈ శివలింగం బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠింపబడింది అనేసి, మరియు అరుణాచల శివుని కంటే ముందే ఈ ఆలయం ఉనికిలో ఉంది అని నమ్ముతారు. రమణ మహర్షి రాత్రి ఇక్కడ ఉన్నప్పుడు గంధర్వులు గానం చేసిన సామవేదము యొక్క ఖగోళ కీర్తనలు విన్నారు అని చెబుతారు. ఆలయానికి ఎదురుగానే నవదల బెల్ల వృక్షం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక పురాతన కథ కూడా ఉంది. నేను తర్వాత వీడియో అయితే చేస్తాను ఈ ఆలయము పైన. ఇప్పుడు ఇలా మనము మరొక లింగమైన వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, చాలామంది ఆటోల్లో కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ దిగి వెళ్తున్నారు. మన ఈ అష్టలింగాలలో 6వ లింగమైన వాయులింగము మీకు ఎడమ వైపున అయితే కనిపిస్తుంది. బయట వేడిగా ఉన్నప్పటికీ వాయులింగం గర్భగుడిలో అడుగు పెట్టడం వల్ల, వాయుదేవుడు ఉండడం వల్ల అద్భుతమైన చల్లని అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ అధిష్టానము కేతువు. రాహువు మరియు కేతువులు అధిష్టాన దేవతలుగా ఉన్న ప్రదేశంలో పూజలు చేయడం వల్ల రాహుకేతు దోషాలు తగ్గుతాయి అనేసి ఒక భావన.
అలానే మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయము, ఎప్పుడైనా సరే రోడ్డుకి ఎడమ వైపుగా చేయడానికి ప్రయత్నించండి. కుడివైపున ఎందుకు చేయకూడదు అంటే దేవతలు, యక్షలు, గంధర్వులు, కిన్నెరులు, కిన్పురుషులు, శ్రీ మహాలక్ష్మి, విష్ణువు, ఇంద్రుడు, లక్ష్మీదేవి, సిద్ధ సంగములు వంటి వారు ఆ వైపున చేస్తారు. కనుక మనం అటువైపున చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అలానే మనము గిరి ప్రదక్షిణ అన్నది ఆటోలో గనుక వెళ్ళినట్లయితే 1 నుంచి 2 గంటల సమయం అయితే పడుతుంది. నడుచుకుని వెళ్ళామంటే 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. మనము మరొక లింగమైన చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే అష్టలింగాలలో ఒక లింగం అయితే కాదు. మనము ఇంతకు ముందు చెప్పుకున్న సూర్యలింగము చంద్రలింగాలలో రెండవది ఈ చంద్రలింగము. చంద్రుడిచే ప్రతిష్ఠింపబడిన ఈ శివలింగము మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది అని, జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది అనేసి ఈ లింగాన్ని పూజించడానికి సోమవారం ప్రత్యేకాలు అని చెప్తారు. ఇలా మనము అష్టలింగాలలో 7వ లింగమైన కుబేరలింగము దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ లింగాన్ని పూజించిన వారికి ఆరోగ్యము మరియు ఐశ్వర్యం ప్రసాదించమని లక్ష్మీదేవి కుబేరునికి సూచించింది అనేసి, ఈ ఆలయం యొక్క దీవెనలు కోరుకునే వారు భక్తులు పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది అనేసి, అంతేకాకుండా ఈ శివలింగం యొక్క ఆహ్లాదకరమైన అలంకరణ మనకు ఆకర్షణను పెంచుతుంది అనేసి చరిత్ర. ఇలా మరికొద్దిగా ముందుకు వచ్చాక ఇడుక్కు పిల్లయార్, అలాగే మోక్ష మార్గముగా పిలువబడుతున్న ప్రదేశంకైతే చేరుకుంటాము. ఇది వచ్చేసి మనకు కుడివైపున వస్తుంది. దీనిని అందరూ దేవాలయం అనుకుంటారు, కానీ ఇది దేవాలయం కాదు. ఇది వెనుక నుండి ముందు వరకు ఉన్న ఇరుకైన మార్గము. మీరు దీని గుండా లోపల నుంచి బయటికి రావచ్చును. ఇది ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది అని, ఇలయకాట్టు సిద్ధర్ అనే ఒక మహనీయుడు ఈ నిర్మాణంలో 2 శక్తివంతమైన యంత్రాలను ఏర్పాటు చేశారు అని, ఈ యంత్రాల గుండా గిరిప్రదక్షిణ ద్వారా వచ్చే అలసటను పోగొట్టే సామర్థ్యం ఉంది అని చెబుతారు. ఇది నిజం కూడా అనిపిస్తుంది. హర హర శివనే అరుణాచలనే అన్నామలయే. చూడండి, ఈ గిరివలంలో 5 కొండలు అన్నవి ఎలా ఉంటాయో మనకు పెయింటింగ్ రూపంలో అయితే ఇక్కడ వేసి ఉంచారు. ఇది ఎక్కడో కాదు, మోక్ష మార్గం దాటుకున్న తర్వాత రైట్ సైడ్లో అయితే వస్తుంది. అలాగే మనకు ఆ పంచ కొండలకు నమూనాగా ఇక్కడ పంచ శివలింగాలు అయితే ఉంటాయి. పంచ అంటే 5, ఇక్కడ 5 శివలింగాలు అయితే ఉంటాయి. చూడండి వచ్చినప్పుడు తప్పకుండా. ఈ ప్రదేశం ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ నుండి మీరు కొండ యొక్క 5 ముఖాలను చూడవచ్చు. అందుకే శివుని 5 ముఖాలను ప్రతీకగా పంచముఖ దర్శనం అని పేరు వచ్చింది. ఇక్కడ నుండి శివుని స్వరూపాన్ని సూచించే అగ్నిలింగం ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను పెంచుతుంది. ఈ దర్శనం వల్ల కెరీర్లో వృద్ధి మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతంలో ఒక రాతి మండపం లోపల మీరు 5 శివలింగాలను చూడవచ్చును. ఇందాక చూసినట్లుగా మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, దీనినే గిరివలం అంటారు. ఇంత సమయం మనం చుట్టిందంతా ఈ కొండనే. అష్టలింగాలలో ఆఖరి లింగమైనటువంటి ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లింగం మనం చూసేసామంటే మనం గిరి ప్రదక్షిణ అయితే పూర్తయినట్టే. ఈ లింగాన్ని చాలా మంది మిస్ అవుతారు. ఈ ఈశాన్య లింగం దర్శించడం ద్వారా మొత్తం 8 దిక్పాలక లింగాలను సందర్శించడం పూర్తి చేసుకుంటారు. ఈ లింగం అందమైన పుష్పాలతో అలంకరించబడి ఆలయంలో నిత్యం వెలిగే దీపం ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల కుటుంబం, ఉద్యోగ, వ్యాపార సమస్యలు తగ్గుతాయి అని చరిత్ర. ఈ లింగాన్ని తప్పకుండా దర్శించండి. ఈ ఆలయానికి దగ్గరలోనే మనకు 8వ నంది కూడా ఉంటుంది, దర్శించండి. ఇది అండి, ఇంతటితో మన గిరివలం అయితే పూర్తయింది. ఎక్కడైతే ప్రారంభించామో అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మొదటి రాజగోపురం. మన ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది వీడియో తీయడం వల్ల. ఇక నేను ఆలయం లోపల స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఇది అండి, ఇంతటితో మన వీడియో అయితే పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం